మెగా డిఎస్సీ వివాదం రాజకీయ వేడి మరింత పెంచింది. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగితే ఆ ఆరోపణలు ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమంటూ విసిరిన సవాల్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని కూడా అదే స్థాయిలో ప్రతి సవాల్ చేయడంతో డిఎస్సీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మెగా డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. డిఎస్సీ పరీక్షల్లో పేపర్ లీక్, పోస్టుల విక్రయం, నియామక ప్రక్రియలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరాయి. అయితే ఈ ఆరోపణలు ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని పేర్కొంది. వైసీపీ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. డిఎస్సీపై మాత్రమే కాదు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశంపైన ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు లోకేష్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మెగా డిఎస్సీ నిర్వహించి వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. వైఎస్ జగన్కు ధైర్యం ఉంటే ఏ వేదికపైనైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్, దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్. అయితే మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబుతో జగన్ చర్చకు సిద్ధమని తెలిపారు. లోకేష్తో చర్చకు వచ్చేందుకు తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు నాని. జిల్లా కలెక్టరేట్లో మెరిట్ జాబితాలు ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోట నియామకాలపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించిన ఆయన ప్రభుత్వం నిజాయితీగా ఉంటే స్వతంత్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అక్రమాలు జరగలేదని చెబితే వాటిని బహిరంగంగా నిరూపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా రావాలని సవాల్ విసిరారు. బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్. మంత్రి మీ హోదా, అది మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సీ మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావు ఉంటే చేతనైతే పేర్ని నాని వస్తాడు. దేని డిఎస్సీ మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి, ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు మీరు. డిఎస్సీ నియామకాలపై మొదలైన రాజకీయ పోరు ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల దశకు చేరుకుంది. ఒకవైపు అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంటే మరోవైపు నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఈ వ్యవహారంలో బహిరంగ చర్చ జరుగుతుందా? ఆరోపణలపై ప్రభుత్వం మరింత క్లారిటీ ఇస్తుందా?
లేక రాజకీయ విమర్శలకే ఈ అంశం పరిమితమవుతుందో అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.